దయగల దేవా, అయోగ్య నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి మీ మెల్లని స్వరమును నాకును కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక రీతిగా మీరు దయచేస్తారని విశ్వసిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ప్రతి ఒక్కరికి మెదడిచ్చాడు. ఇచ్చాడా? ఏమండి? కానీ ఇచ్చారు కదా అని అందరూ వాడుతున్నారా అంటే సైన్స్ చెప్తుంది చాలామంది వాడట్లేదంట. ప్లస్ వాడేవాళ్ళు కూడా ఈ మెదడులో కొంచెం శాతమే వాడతారంట. అంటే మనిషి కొంచెం శాతం ఈ మెదడు నువ్వు వాడటం ద్వారా ఇన్ని విడ్డూరాలు జరిగితే దేవుని మీద ఆధారపడి దేవుడు ఎందుకు ఈ మెదడుని మనకి ఇచ్చాడో ఆలోచిస్తే ఇంకా ఎంతో చేయొచ్చు మనం. పిజ్జాలు ఎంతమంది తిన్నారు అండి? పోనీ చూసే ఉంటారుగా, పోన్లేండి, రైట్. ఒక యవనస్తుడు పిజ్జా కొనుక్కోవడానికి వెళ్ళాడు. అయితే ఆ పిజ్జా అంటే ఉంది, రొట్టె ముక్క రౌండ్గా ఉంటుంది. మనం చపాతీ అనేవాళ్ళం, ఇప్పుడు అమెరికా వాడు పిజ్జా అన్నాడు అనుకుందాం. ఓకే, రైట్. మెసేజ్ పిజ్జా మీద కాదు. అయితే అది వాడు తయారు చేసిన తర్వాత దాన్ని ముక్కలు కొయ్యాలి, ఎందుకంటే తినడానికి సులువుగా ఉంటుంది కాబట్టి. అని అడిగాడు, సార్ ఈ పిజ్జాని 4 ముక్కలు చేయాలా 6 ముక్కలు చేయాలా అని అడిగాడు. ఈయన అన్నాడు, ఈ కుర్రోడు, నాకు అంత ఎక్కువ ఆకలి లేదు, 6 ముక్కలు తినలేను, 4 చెయ్యి అన్నాడు. మెదడు ఉన్న వాళ్ళకి అర్థమైంది, ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఏంటంట, నాకు ఎక్కువ ఆకలి లేదు, 6 ముక్కలు తినలేను, 4 చెయ్యి అంటే మొత్తం పిజ్జా ఎటు తిరిగి తిన్నాడు. కేవలం ఏదో మీరు నవ్వడానికి, దానికి వర్తమానం లింక్ ఏం లేదు. కానీ యేసు ప్రభు వారు కూడా చాలా ప్రశ్నలు వేశారు. అంటే తన శిష్యులు ఆలోచించడానికి, చుట్టూ ఉన్నవారు కూడా ఆలోచించడానికి. కానీ ఎందుకో ఆయన అడిగిన సులువైన ప్రశ్నలకు కూడా తన శిష్యులు, ఇతరులు కూడా జవాబు చెప్పడానికి సంకోచించారు, వారికి అర్థం కానట్టు నటించారు. ఇవాళ వర్తమానం మన విశ్వాసంను అడ్డగించేది, అంటే మన విశ్వాసపు జీవితంలో మనం ముందుకు వెళ్ళకుండా ఉండడానికి అడ్డంకులు ఈ వాక్య భాగంలో చూద్దాం. సింపుల్ ప్యాసేజ్, తెలియని వాక్య భాగం కాదు. దాదాపు 2 సంవత్సరాల నుంచి అనుకుంటా అతి పరిచయమైన వాక్య భాగాల దగ్గరికే దేవుడు నడిపిస్తున్నాడు. దానిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవుడిస్తున్న చక్కని తలంపులను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆఫ్రికన్ ఎంపాలా అని జంతువు, జిరాఫీని గుర్తుపెట్టుకుందాం మనకి ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. ఆ జంతువు అంట సహజంగా 10 అడుగులు ఎత్తున్న ఏ గోడనైనా లేకపోతే అడ్డంకునైనా సులువుగా గెంతి దాదాపు 30 అడుగులు దూరంగా గెంతగలరు సహజంగా, 30 feet. అయితే ఈ జంతువులను జూకి తెచ్చి వాటిని పెట్టేసి వారి చుట్టూ 3 అడుగులు ఎత్తున్న ఫెన్స్ కట్టినా అవి గెంతేవి కాదంట. ఎందుకు అంటే వీటికి ఉన్న ఒకే ఒక సమస్య. ఆ సమస్య ఏంటంటే అవి గెంతుతున్నప్పుడు వారి అడుగులు ఎక్కడికి పడతాయో అది కనిపించాలి. అది కనిపించకపోతే గెంతం. అంటే 3 అడుగులు ఎత్తున్న ఫెన్స్ అవతల ఏముందో అవి చూడలేవు కాబట్టి 10 అడుగులు ఎత్తుండిన ఫెన్స్ దూకగలిగిన కేపబిలిటీ వారికి ఉన్న, 30 అడుగులు దూరం దూకగలిగిన కేపబిలిటీ వారికి ఉన్న, ఇవి దూకవు. చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. మెనీ ఎ టైమ్స్ వీ డోంట్ టేక్ దట్ స్టెప్ ఆఫ్ ఫెయిత్. ఆయన మాట చొప్పున ముందుకు వెళ్ళే వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన మాట గంభీరమైనది. వెన్ యూ యాక్ట్ అకార్డింగ్ టు హిస్ వర్డ్. నా జీవితంలో నేను అనుదినం చేసే ప్రార్థన అదొకటి, లార్డ్ హెల్ప్ మీ ఆనర్ యువర్ వర్డ్. నీ మాట ఏది చెప్తే అది చెయ్యాలి. ఎందరూ ఆ రీతిగా ఉంటారో అట్టి వారిని దేవుడు నడిపిస్తాడు, అట్టి వారిని దేవుడు
పోషిస్తాడు, అట్టి వారిని దేవుడు సంరక్షిస్తాడు. అట్టి వారి ద్వారా దేవుడు తన గంభీరమైన ప్రణాళికలు ఆయన నెరవేరుస్తాడు. అయితే క్లుప్తంగా మనకున్న కొద్ది నిమిషాలలో మార్కు సువార్త 8వ అధ్యాయం 14 నుంచి 21లో ఉన్న ఆ చక్కని వాక్య భాగమును గబగబా ఈరోజు ధ్యానం చేస్తాం. బైబిల్స్ ఉన్నవారు మార్కు సువార్త 8వ అధ్యాయం తీసి పెట్టుకోండి, సరిపోద్ది. మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తాను, లేకపోతే మనకి సమయం సరిపోదు. తీసిన వాళ్ళు ఒకసారి ఆమెను చెప్పండి. ఇంకా మార్కు సువార్త వెతికే వాళ్ళు ఉన్నారు, దొరుకుతుంది బైబిల్ ఉంటే, పూర్తి బైబిల్ ఉంటే. రైట్, ఓకే, తీసి పెట్టుకోండి, సరిపోద్ది. మనం చాలాసార్లు పేజీలు తిప్పుతా వర్తమానం అయిపోతుంది. ఆ వాక్య భాగం ప్రారంభం మీకు సందర్భం చెప్తున్నాను. యేసు ప్రభు వారి దగ్గరికి అనేక మంది జనం వచ్చారు. ఆయన ఎప్పుడు వెళ్ళినా వచ్చారు. అయితే వచ్చినప్పుడు పాపం వారి మీద కనికరిపడి అప్పటికి 3 రోజుల నుంచి ఆయనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఏ డబ్బాలు తెచ్చుకున్నారో ఏంటో తెలియదు, కానీ చివరికి ఆ భోజనం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు 3 రోజులు అయిపోయింది. ఇప్పుడు వీరిని ఇలాగే వారి వారి ప్రాంతాలకి పంపించేస్తే దారిలో వాళ్ళు మూర్ఛల్లి పడిపోవచ్చు. కొంతమంది చాలా దూరం నుంచి వచ్చారు. కాబట్టి యేసుప్రభు అన్నారు, మనం భోజన ఏర్పాట్లు చేయాలి. సింపుల్. అప్పటికే 6వ అధ్యాయంలో చూడని అవసరం లేదు, 5,000 మందికి భోజన కార్యక్రమం అయ్యింది. ప్లస్ ఇంకా చాలా అద్భుతాలు యేసుప్రభు వారు అప్పటికే చేశారు. పెద్ద ఎక్కువ టైం అవ్వలా. మనకు 5,000 మంది 2 రొట్టెలు 2 రొట్టెల మరి చెప్పాలిగా, 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది పురుషులకు, స్త్రీలు, పిల్లలకు ఫుల్గా భోజనం పెట్టాడు. అప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు? ఇదే క్వశ్చన్ అడిగాడు ఆయన. ఇక్కడ మనం జవాబులు బాగా చెప్తాం అంతే. రైట్, 12 గంపలు తీసుకొని వెళ్ళారు వాళ్ళు, బాగుంది. ఇప్పుడు 7,000 మందికి ఆయన పెట్టాడు. 4,000 మందికి 8వ అధ్యాయం మొదటి 11 వచనాలు 4,000 మందికి ఆయన భోజనం పెట్టి అక్కడ కొన్ని రొట్టెలు, తర్వాత చూస్తే కొన్ని చేపలు కూడా దొరికాయి. కాబట్టి వాళ్ళకి భోజనం పెట్టాడు. అప్పుడు 7 గంపలు 7 గంపలు ఎత్తారండి. రైట్. అయితే దాని తర్వాత ఫరిసేయులు, తర్వాత సద్దూకీయులు. దయచేసి ఆ వాక్యం చదవండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 11, 12 అది కాంటెక్స్ట్. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక సూచక్రియను చూపమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగి. చాలండి. ఇప్పుడు అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చింది. వీళ్ళ పని ఇదే. వాళ్ళు వచ్చి సూచక్రియ చేయమంటే నేనేమి చేయనని చెప్పాడు ఆయన. దాని తర్వాత శిష్యులు బోటెక్కారు. శిష్యులు బోటెక్కాక జరిగింది ఏంటి అంటే వాళ్ళు 7 గంపలు తేటం మర్చిపోయారు. చూడండి, ఫ్రీగా ఫుడ్ పెట్టాక, పార్సల్ సర్వీస్ కూడా ఆయన ఇచ్చాక, నేను అనుకుంటున్నా పీటర్ తెస్తాడని, జాన్ తెస్తాడని. ఇక్కడ కూడా అదేగా స్టోరీ. జనరల్గా ఎవరో ఒకరు చేస్తారు, అంటే మనం చెయ్యాలని ఉండదు, ఎందుకంటే మనకు ఎవరు చెప్పలేదుగా అంటాం. వాట్ ఎవర్, దట్ ఈస్ నాట్ ద కాంటెక్స్ట్. బట్ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక రొట్టె మెట్టు పట్టుకొని వచ్చారు. నేను అనుకుంటా పీటర్నే చూసుకుందాం, నా పేరు అదే కాబట్టి వేరే వాళ్ళ మీద జోకులు వేస్తే బాగోదు. ఇట్ ఇస్ బెటర్ టు టెల్ ఆన్ మై సెల్ఫ్. కాబట్టి పీటర్ బ్రదర్ ఒక రొట్టె పెట్టుకొని, నేను మట్టుకు అవతలకి వెళ్ళేదాకా మధ్యలో బాగా ఆకలేస్తుంది నాకు, నన్ను నేను చూసుకుంటా అనుకున్నాడు. నాకు తెలియదు, కానీ వాళ్ళు ఒక రొట్టె పట్టుకొని వచ్చారు అంతే. యేసు ప్రభు వారు అక్కడ మాట్లాడిన మాటలు చూడండి. 14వ వచనం, 8వ అధ్యాయం మార్కు సువార్త 14వ వచనం. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మర్చిరి. వారు తినడానికి ఏంటంట, రొట్టెలు తేడానికి మర్చిపోయారు. ఎందుకు? అప్పుడే ఫుల్గా తిన్నారుగా. రైట్, ఓకే. ధోనిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయినా ఆయన చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, ఆయన జాగ్రత్తగా వినాలి. ఆయన ఒక శ్రేష్టమైన ఆత్మీయ పాఠాన్ని అక్కడ నేర్పించబోతున్నాడు ఆయన. అయితే ఇలా ఫోకస్ దేని మీద ఉంది తెలుసా? రొట్టె మీద. అది ప్రాబ్లం. దయచేసి ఎండ్ ఆఫ్ ద డే, చివరి దినాల్లో ఉంటున్నాం, ఇంకా ఎంతోమంది నశించున్నారు. ఎఫ్ఎంపీ ద్వారా విన్నాం, ప్రతి వారం వింటున్నాం, అనేక సంస్థలు చెప్తున్నాయి, ఎన్నో స్టాటిస్టిక్స్ మనం చూస్తున్నాం, టీవీలో ఉన్న వర్తమానాలు మనం చూస్తున్నాం, ఐసిస్ వాళ్ళు చేస్తుంది చూస్తున్నాం, మన భారతదేశంలో వస్తున్న కట్టుదిట్టాలు మనం చూస్తున్నాం, ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పటికీ ఫోకస్ ఏంటంటే మన రోజు భోజనం, మనం వేసుకునే బట్టలు. వీఆర్ ఆల్, ఐఎమ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో, most of the time so focused on the temporary.
తాత్కాలికమైన వీటి కోసం, వాటి గురించి ఆలోచించొద్దు నేను అంటలే, వాటి గురించి పట్టించుకోవాలి అంటలే, కానీ నిరంతరం వీటి మీదే మన దృష్టి ఉంటే ఎప్పుడు ఆత్మీయమైన విషయాల గురించి మనం కనీసం ఆలోచించడం, ప్రార్థన చేస్తాం, ఆలోచించడం ప్రారంభిస్తాం, ప్రార్థిస్తాం, పాల్గొంటాం. అది ప్రశ్న. దయచేసి నిజమైన విశ్వాసులు మేల్కోవలసిన దినాలు ఎప్పుడైనా వచ్చినాయంటే ఇప్పుడు. ఇఫ్ నాట్ నౌ, వెన్ విల్ వీ ఎవర్ వేకప్ స్పిరిచువలీ? మన దేశంలో కూడా గంభీరమైన స్పిరిచువల్ అవేకనింగ్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఒత్తిడి. అపోస్తుల కార్యం చదువుకోవాలి, ఎప్పుడు ఒక సంఘం, సహవాసం, పాఠాలు నేర్చుకోవాలంటే బుక్ ఆఫ్ యాక్ట్స్, దేర్ ఇస్ నో వే టు గో. ఆది సంఘం వారు ఏ రీతిగా ప్రార్థించారు, ఏ రీతిగా పాల్గొన్నారు, ఏ రీతిగా దేవుడు ఈ ప్రపంచ నలుమూలలకి నడిపించాడంటే క్లియర్. ఎప్పుడో తెలుసా? వారి మీదకి తీవ్రమైన శ్రమ వచ్చినప్పుడు. when there was persecution, church exploded, and that is how probably India will turn to Christ, and the true Christian, the so-called believer of Lord Jesus Christ, will stand fast when the time of testing comes, and that is round the corner. అయితే యేసు ప్రభు వారికి ఈ శ్రేష్టమైన ఆత్మీయమైన పాఠాన్ని నేర్పించాలన్న ప్రయత్నం చేస్తే, జాగ్రత్త పడండి మీరు పరిసయ్యుల గురించి, హేరోదీయుల గురించి. పరిశుద్ధ గ్రంథం లాంటిది, బైబిల్ కామెంటరేటర్స్ చెప్పిన విషయం. నేను కేవలం అట్లాంటివే చదువుతూ ఉంటాను, నాకు ఏ రకమైన థియలాజికల్ క్వాలిఫికేషన్ లేదు కానీ, బట్ ఐ రీడ్ అ లాట్ ఆఫ్ కామెంటరీస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అయితే వారిచ్చిన కామెంటరీ ఏంటంటే, హేరోదీయులు, సద్దూకీయులు కూడా ఒకే జాతికి చెందినవారు, వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు, వాళ్ళ ఐడియాలజీస్ ఒకే రీతిగా ఉన్నాయి. ఇక్కడ పరిసయ్యులు, సద్దూకీయులు, వారి గురించి జాగ్రత్త పడండి అన్నాడు. ఏంటి జాగ్రత్త పడాలి అని మీరు చూస్తే, పరిసయ్యుల గురించి ఒక మాట ఉంది. లూకాసు వార్త, రెఫరెన్స్ మీకు ఇస్తాను, లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనం. దాని తర్వాత గబగబా అక్కడున్న వాక్య భాగాన్ని మనం పరిశీలిద్దాం, కానీ ఇది మనం చూడటం ప్రాముఖ్యం. యేసు ప్రభు వారు వీరి గురించి, వారు ఎవరంట? ఏ పిండి అది? పులిసిన పిండి. రైట్. నాకు వంటలు రావు, కానీ దాని గురించిన విషయాలు మీకు తెలుసు. లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనం. అంతలో ఒకనినొకడు త్రొక్కుకొన్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగిన, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడు. సింపుల్ అండి. వాక్యంలో కొంచెం పరిశోధిస్తే ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది, కానీ మనకి టైం ఉండదు, ఎవరో చెప్తే వినాలి. రైట్. ఏంటంటే మళ్ళీ ఒక్కసారి ఆ మాట చదవండి. పరిసయ్యుల వేషధారణ అన్న పులిసిన పిండి. అది మీకు అర్థమైందా? యేసుప్రభు ఏమన్నారు ఇక్కడ? వేషధారణ అన్నది ఏమన్నాడు? పరిసయ్యులు, హేరోదీయులన్న పులిసిన పిండి గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే వీళ్ళు రొట్టె తెచ్చుకోలేదే, భోజనం చేయలేదే, ఇదే గోల. రైట్ అని అంటున్నాడు. పరిసయ్యులే ఏంటంట? వేషధారణ. అంటే వేషధారణ అంటే ఏంటండి? బయటకు ఒకలాగా, లోపలికి ఒకలాగా. రైట్. దట్ ఈస్ కాల్డ్ హిపోక్రసీ. అలాంటిది మీలో ఉండకుండా మీరు జాగ్రత్త పడండి అని అన్నాడు. ఏంటి వాళ్ళ వర్తమానం? ఈ మార్క్స్ సువార్త 8వ అధ్యాయం 14 నుంచి 21 మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఏం చెప్పాలని ఆశపడుతున్నాడు? ఎందుకు ఆ శిష్యులు ఆ రీతిగా వారు రియాక్ట్ అయ్యారు, రెస్పాండ్ అయ్యారు? ఎందుకు ఆ రీతిగా వారు ప్రత్యుత్తరం ఇచ్చారు? ఎందుకు ఆత్మీయమైన విషయం వారు అర్థం చేసుకోవాలా? అరే మొన్నే కదా మనం 5,000 మంది పురుషులకు, స్త్రీలకి, పిల్లలకు, దీనికంటే ఎక్కువ గుంపు అది. రైట్. దీనికంటే ఎక్కువ గుంపు. ఇక్కడ 4,000 మందే. అక్కడ దాదాపు బైబిల్ గ్రంథకర్తలు అంటారు 12,000 అంటారు, 15,000 అంటారు. దట్ ఈస్ ఇమ్మెటీరియల్. బైబిల్ సేస్ 500 men. సో దట్ ఈస్ ఇనఫ్. సో దెర్ వర్ మోర్ దాన్ 500 men. 5,000 మంది పురుషుల కంటే ఎక్కువ మంది స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి దానికంటే ఎక్కువ సంఖ్యకు ఆయన సంతృప్తిగా భోజనం పెట్టాడు. 5 రొట్టెలతో 2 చేపలతో. ఏమండి, ఒక్క రొట్టెతో 13 మంది తినలేరా? హలో, ఏంటండి మరి? అందుకనే ఆ ఫస్ట్ అడిగింది నేను క్వశ్చన్. పిజ్జాది చెప్పాను చూడండి. వీళ్ళకి ఒక్కడు కూడా, సార్ ఇక్కడ ఎంతమంది ఉన్నాం, రొట్టె లేకపోయినా ఆయన భోజనం పెడతాడు. పెట్టడా? పెట్టగలడు. దెర్ ఇస్ నో డౌట్. అంటే వారు ఆ పాఠాన్ని అప్పుడు నేర్చుకొని ఉంటే ఇక్కడనే వాళ్ళు ముందేంటి పొరపాటు అయింది. అసలు మీరు 7 గంపలు ఇచ్చారు, ఆ 7 గంపలు మాకు చాలా ఎక్కువ. కానీ బుద్ధి గడ్డి తిని మనకు ఆ ఈగో వస్తుంది, అడ్డు ఒప్పుకోవటం వాస్తవం, మన తప్పని చెప్పాం. బహుశా నేను ఊహిస్తున్నాను, బహుశా ఆ బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. నేను పీటర్ బ్రదర్ చెప్పాను, పీటర్ అంటే నేను యాకోబ్ బ్రదర్ చెప్పాను, యాకోబ్ అంటే నేను యోహాన్ చెప్పాను. ఏదో నువ్వు తేవచ్చుగా,
నేను చెప్పాను కదా, దంపతులు నెత్తి మీద పెట్టుకుంటే ఏమవుతుంది? అది పెద్ద పంచాయతీ అక్కడ బోట్లో. కానీ ఒక్కడు, అయ్యా తప్పు అయిపోయింది, కానీ ఒక్క రొట్టె ఉంది, నువ్వు ఇంతకుముందు 5,000 మందికి పెట్టావు, ఎందాకే అంతమందికి పెట్టావు, 4,000 మందికి పెట్టావు, కొన్ని రొట్టెలు కొన్ని చేపలతో, ఈ ఒక్క రొట్టెతో మేమందరం ఫుల్గా తినగలం. నోబడీ థాట్ వై, ఎందుకు? 3 మాటలు మనకున్న కొద్ది నిమిషాల్లో, 3 మాటలు. ఒకటి, ఎందుకంటే ఆయన అడిగిన ప్రశ్నలు అవి 3 ప్రశ్నలు అడిగాడు ఆయన, వాటినే మనం చూద్దాం. ఒకటి, మీరు కనులుండి, ఇక్కడే ఉంది దాని దగ్గరకు వద్దాం. మీరు కనులుండి చూడలేరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకున్నారు. ఇవాళ దేవుడు మన అడుగుతున్న క్వశ్చన్ డైరెక్ట్గా ఇదే. అవును, ఇవాళ వర్తమానం ఆ వచనం అంటే 18వ వచనం చదివేసేయండి. మార్కు సువార్త 8వ అధ్యాయం. మీరు కన్నులుండి చూడరా, మీరు దానికి ముందు నుంచే చదివేసేయండి. వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి ఏంటంటే ఆయన అడిగిన ప్రశ్నకు వాళ్ళు మాట్లాడేసుకొని జవాబు కనుక్కోవాలన్న ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకో? బాబు, నేను రొట్టె గురించి మాట్లాడట్లేదు నాయన, మీరు ఫుడ్ గురించి నేను చూసుకుంటాను. ఒక లోతైన ఆత్మీయమైన సత్యం గురించి మీకు చెప్పాలని ఆలోచిస్తున్నాను. నేను మీతో పాటు ఉన్నది వాటి గురించే, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ స్పిరిచువల్ ట్రూత్. యేసుప్రభు వారు ప్రతి ఉపమానం చెప్పిన తర్వాత అందులోని శ్రేష్టమైన భావమును శిష్యులకు అర్థం చేయిస్తా ఉన్నాడు. అదే ఆయన పడిన ప్రయాస, అదే ఆయన పడిన ప్రయత్నము. మీరింకనూ గ్రహింపలేదా? వివేచించలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారు. అంటే ఎంతసేపు ఈ లోకాశల గురించి వీటి గురించి ఆలోచిస్తున్నారు? మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకోనరా ఇవాళ. కాబట్టి ఆ 3 మాటలు ఇంగ్లీష్లో ఏంటంటే లుక్. కనులుండి చూడలేరంటే కనీసం కళ్ళు తెరిచి చూడండి. ఏ కళ్ళు? మన ఆత్మీయమైన మనోనేత్రం మనం తెరవాలి. మరి రక్షింపబడక ముందు సరే గుడ్డితనం ఉందంటే బైబిల్ చెప్తుంది, ఏమన్నాడు? ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రంలకు గుడ్డితనం కలుగు చేశాడు. మరి ఆయన తెలుసుకున్న తర్వాత ఈ గుడ్డితనం పోయిందే. యేసుప్రభువు చేసిన శిలువ కార్యాన్ని మనం చూసామే, ఆయన మన రక్షకుడుగా స్వీకరించామే. మనం ఆయన రక్షకుడుగా స్వీకరించినప్పుడు వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడే. ఆయన ఉన్నాడే, అక్కడో ఉన్నాడు. కానీ ఆయన ఎక్కడ పని చేయిస్తున్నావు అని అంటున్నాడు. లుక్. సెకండ్ వన్, లిసన్. సెకండ్ ఏమన్నాడు? చెవులుండి వినరా. కాబట్టి వినాలి. ఏంటి వినాలి? ఇవాళ గబగబా. 3వది నేర్చుకోండి, జ్ఞాపకం చేసుకోండి. గాడ్ ఈస్ టెల్లింగ్ us 3 words టుడే. లుక్, లిసన్, లర్న్. దిస్ ఇస్ ద మెసేజ్ ఇన్ ద నెక్స్ట్ 10 minutes. ఏంటి? చూడండి, వినండి, నేర్చుకోండి. ఏం చూడాలి? అక్కడ ఆ రోజు వారు ఆయన చూపించినది వారి ఎదుట, ఆయన చేసిన అద్భుతాల ద్వారా ఆయన ఏమి నేర్పించాలని ఆశపడ్డాడో వారు నేర్చుకోలే. వారు చూశారు కానీ చూడనట్టుగానే ఉన్నారు. అందుకనే అన్నాడు, మీరు కనులుండి చూడలేరా? ఇప్పటికి నేను ఎన్ని అద్భుతాలు చేశాను, ఎన్ని రీతిలుగా నేనెవరో మీకు చూపించాను, కానీ మీరు ఇంకా తెలుసుకోలేదు. వాట్ ఆర్ వి సపోజ్ టు లుక్ క్విక్లీ? ఆయన నామం ఎరిగిన ఈ వర్తమానం యేసు ప్రభు వారిని తమ స్వంత రక్షకుడుగా స్వీకరించిన వారికి, అలాగూ స్వీకరించిన వారు ఎవరైనా ఇక్కడ ఉంటే, మీరు పుట్టుకతోనే క్రైస్తవ కుటుంబాలు ఉన్నా, లేకపోతే క్రైస్తవేతర సాంప్రదాయం నుంచి వచ్చి ఈరోజు దేవుని వాక్యం వినడానికి వచ్చినా, అప్పుడప్పుడు వస్తూ ఉన్నా, మీ జీవితాలు ఆయనకు అర్పించమని నేను ప్రతి వారం కోరినట్టు మరొకసారి మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే అక్కడ మన జీవితం ఒక ఉద్దేశం అన్నది ప్రారంభం అవుతుంది. ఏం జరుగుతుందండి? యేసుప్రభు నా జీవితంలోనికి నేను ఆహ్వానిస్తే అంటే సరే, పాప క్షమాపణ లభిస్తుంది, పరలోక రాజ్యం వస్తుంది, ఇదంతా ఓకే. బట్ ద బెస్ట్ పార్ట్ ఈస్ యూ విల్ స్టార్ట్ టు ఫైండ్ అవుట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. జీవితమునకు అర్థం ఏంటన్నది ప్రారంభమయ్యేది నువ్వు ఆయనని అంగీకరించినప్పుడు. ఎందుకంటే నేను తయారు చేసింది ఆయన. మరి అంతే. అవును, హీ ఈజ్ ద క్రియేటర్, వీఆర్ ద క్రియేటెడ్. ఈ సృష్టికర్త నీలోకి వస్తే నువ్వు ఎందుకు తయారు చేయబడ్డావో ఆ అర్థం తెలుసుకోవడానికి ప్రారంభం ఎట్టది. అది జరగకుండా జీవిస్తావంటే నీకు జీవితం నాకు అర్థం లేకుండా నువ్వు జీవిస్తున్నావు. అది విషయం. ఐ హ్యావ్ టు టెల్ దిస్.
నాట్ అవుట్ ఆఫ్ యాంగర్, అవుట్ ఆఫ్ లవ్. ప్రేమతో. ఎందుకంటే వీ నీడ్ టు ఫైండ్ పర్పస్ ఇన్ లైఫ్. వై డిడ్ గాడ్ క్రియేట్ యూ అండ్ మీ? దేవుడు ఎందుకు నిన్ను నన్ను సృష్టించాడు? ఆయన్ని తెలుసుకోవడానికి. కాబట్టి దయచేసి ఆయనను మీ జీవితంలోకి ఆహ్వానించాడు. ఆయన ఏం దోసుకోవడానికి రావట్లా. ఎందుకంటే దాని గురించి చెప్పాడు ఆయన. దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయటకే వచ్చును అని ఉంది. ఆయన దొంగ కాదు. ఈ లోకం కూడా చెప్పలా ఆయన దొంగ అని చెప్పలా. ఆయన మంచోడని చెప్పారు, మంచి బోధకుడు చెప్పాడు, దేవుడు అని అంగీకరించకపోయినా. నోబడీ కాల్డ్ జీసస్ ఏ థీఫ్. ఈ సాతాను దొంగ. అయితే ఆయన అన్నాడు, యోహాను 10:10, ఆయన ఏమన్నాడు? నేను గొర్రెలకు జీవమునిచ్చుటకు అది హీ సెడ్ ఐ విల్ గివ్ యూ లైఫ్ అబౌట్. ఏమండి, జీవం ఎవరికి వద్దండి? ప్రతి ఒక్కరికి ఇంకా కొంతకాలం బతకాలని అనిపిస్తుందిగా. దేవుడు అంటున్నాడు, నిత్యం నువ్వు బతుకుతావు. దానికోసం నేను వచ్చాను, దోసుకోవడానికి రాలా. నేను దొంగలు కాదు, నేను నాశనం చేయడానికి రాలా, నీ జీవితాన్ని పాడు చేయడానికి రాలా, నీకు నిజమైన స్వతంత్రత ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు. గాడ్ విల్ గివ్ యూ ట్రూ ఫ్రీడమ్ వెన్ యూ యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ సేవియర్. అయితే ఎంతోమంది ఇక్కడ ఆయనను మీ జీవితంలోకి ఆహ్వానించారు, ఆయన ఎవరో తెలుసుకున్నారు. అయితే మన ఆధ్యాత్మిక జీవితం, మన ఆత్మీయమైన జీవితం ఏ స్థాయిలో ఉందని ఒకసారి పరిశీలించుకోవడానికి, ఇన్ అవర్ స్పిరిచువల్ వాక్, దిస్ వాక్ ఆఫ్ ఫెయిత్, మనము వేలి చూపుతో కాక విశ్వాసంతో మనం నడుస్తున్నాం. కాబట్టి ఆ నడకను సాతాను అడ్డగించే ప్రయత్నం చేస్తాడు. ఎలాగూ అంటే ఈ 3. ఒకటి, మనం చూడలేకపోతున్నాం. ఏంటి దేవుడు మనల్ని చూడాలని ఆశపడుతున్నాడు ఈరోజు? మొదటిది అంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను క్లుప్తంగా కొన్ని విషయాలు యాజ్ సమ్ బేసిక్స్ మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వీటిని చూడాలి. ఏంటో తెలుసా? రక్షింపబడినప్పుడు మనం ఎక్కడుండే వాళ్ళమో దయచేసి అప్పుడప్పుడు చూడు. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం దేవునికి యథార్థంగా కృతజ్ఞులై ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ సేవ చేస్తున్నాను, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా 20 సంవత్సరాల క్రితం నేను ఎక్కడ పడ్డానో, ఏ పరిస్థితులు ఉండేవాడినో అలాగే ఉండుంటే ఇప్పటివరకు బ్రతికేవాడిని కాదు కదా. ఎవడు ఒకసారి కూడా నన్ను గుర్తు చేసుకునేవాడు కాదు. ఎక్కడో గట్టర్లో పడి ఒక తాగుబోతుగా, తిరుగుబోతుగా నేను చచ్చిపోయేవాడిని. వీ షుడ్ లుక్ ఎట్ వేర్ వీ వర్. ప్లీజ్, గాడ్ ఈస్ టెల్లింగ్, ప్లీజ్ లుక్. మీరు కన్నులుండి చూడట్లా. ఒకసారి ఈరోజు చూడండి, రక్షింపబడనప్పుడు మీరు ఎక్కడుండేవాళ్ళు? అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? అన్సర్టనిటీ. నౌ వీ హ్యావ్ సమ్ సర్టనిటీ, వీ హ్యావ్ హోప్. అప్పుడు నిరీక్షణ లేదండి. అవును, అప్పుడు నిరీక్షణ లేదు, అప్పుడు నెమ్మది లేదు. తాత్కాలికమైన లాలని తాగుబోతు తిరిగిపోతే ఎప్పుడైతే క్వార్టర్ బాటిల్ తాగానో గంట సేపు, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు మత్తు దిగేంతసేపే నెమ్మది అనుకోవటం. కానీ దాని తర్వాత మళ్ళీ మామూలే. None of us had real peace. None of us had real joy. None of us had hope and all of that. We were living in uncertainty. దేవుడు అంటున్నాడు, దానికి మించి నేను వివరించను. మర్చిపోయావు నువ్వు ఎక్కడి నుంచి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడా? రక్షింపబడినప్పుడు. రెండోది ఏంటి చూడాలి? ప్రస్తుతం నేను ఎక్కడున్నా? కనీసం ఈ 2 చూడాలండి మనం. వేర్ వాజ్ ఐ, వేర్ ఐ ఐ నౌ. అవర్ హార్ట్ విల్ రిజాయిస్, ఐఎమ్ టెలింగ్ యూ. ఎవ్రీ డే, అనుదినము నాకు ఆనందం కలిగించేదేంటి తెలుసా? ప్రభు, ఎక్కడుండేవాడు నువ్వు ఎక్కడికి నడిపించేవాయి, ఏమేమి చేస్తున్నావయ్యా? నిజంగా అసలు నేను ఉన్న పరిస్థితి ఏంటి, నువ్వు ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను? వావ్! ప్రతి ఒక్కరికి ఈ అనుభూతి దేవుడు ఇస్తాడు. వెన్ యూ రియలీ లుక్ ఎట్ వాట్ గాడ్ హెస్ డన్. దేవుడు చేసిన కార్యాలను ఒకసారి, దీనికంటే మించి ఆయన ఎవరో మనం చూడాలి. ఈ 3, సమయం లేదు కాబట్టి నేను అక్కడితో ఆపేస్తున్నాను. ఈ 3 చూడాలి. ఏంటి చూడాలి? ఏమంటే విన్నారా? వింటున్నట్టే ఉన్నారు. మనం రక్షింపబడినప్పుడు ఎక్కడ ఉండేవారము. రెండవది, ఇప్పుడు ఎక్కడికి దేవుడు నడిపించాడు. మూడవది, అసలు ఆయన ఏమై ఉన్నాడు. ఎందరైతే ఆయనని సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగిన కేపబిలిటీ మనిషికి లేదండి. నో, వీ కెనాట్ ట్రూలీ కాంప్రిహెండ్ హూ గాడ్ ఈజ్. బట్ ద బ్యూటీ ఈజ్ వెన్ యూ గివ్ యువర్ లైఫ్ టు ద లార్డ్. మనం మన జీవితాలు దేవునికి సమర్పించి దాని తర్వాత ఆయనలో మనం ఎదుగుతూ ఉంటే, ఏ రోజైతే, ఎప్పుడైతే మనము అరే ఆయన నా కన్న తండ్రి అన్న వాస్తవం మన జీవితంలో మనం తెలుసుకుంటాం. దయచేసి జాగ్రత్తగా వినండి. ఐఎమ్ టెలింగ్ యూ, ఆ ప్రభావము కంటే మించిన ప్రభావం లేదు.
తెలుసా? వెన్ యూ కమ్ టు ద ప్లేస్ వేర్ యూ అండర్స్టాండ్ దట్ దిస్ గాడ్ ఈజ్ మై ఫాదర్. నా తండ్రిని కోల్పోయి 20 సంవత్సరాలు అయింది. నేను బాగా రిలేట్ చేసుకోగలను. ఆయన నా తండ్రిగా నేను ఎప్పుడైతే ఎదుర్కొన్నానో దాని తర్వాత నా జీవితంలో వచ్చిన ప్రభావము మామూలు కాదు. ఇట్స్ అమేజింగ్. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా మనం తండ్రిని జ్ఞాపకం చేసుకుంటాం. హీఈస్ దట్ స్ట్రాంగ్ ఫిగర్ కదా. అదే రీతి ఆయన ఎవరు అని నువ్వు చూడాలి. ఇది దేవుడు మనకు చెప్తుంది. అయితే ఆ శిష్యులు అక్కడ ఏం చేస్తున్నారు? వారు సామాన్యమైన వాటి కోసం ఎంతో కంగారు పడుతున్నారు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. దే ఆర్ లుకింగ్ అట్ సింపుల్ థింగ్స్, నాట్ స్పిరిచువల్ థింగ్స్ అన్నాడు ఒక భక్తుడు. అవును, యేసు ప్రభు వారు అక్కడ ఒక ఆత్మీయమైన పాఠం చెప్తున్నాడు. ఏంటది? పరిసయ్యులు తర్వాత హేరోదీయుల యొక్క పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అంటే, రే రొట్టె గురించి మాట్లాడుతున్నాడు రా అంటున్నారు. అంటే సామాన్యమైన అనుదిన వాటి కోసం వారు ఎంతో కంగారు అంటే వారి ఆలోచన, నా మాటలు మన్నించండి, వారి ఆలోచన చాలా నేరోగా ఉండింది. అవును, దేర్ థాట్స్ వర్ నేరో అండ్ సంబడీ సెడ్ దేర్ థాట్స్ వర్ నీడ్లెస్. నీడ్లెస్ అంటే తెలుసా? అది పట్టించుకోవాల్సిన పెద్ద పని కాదు. మనము ప్రతి వారం గుడికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, బాగానే ఉంది. చాలామందికి, నా మాటలు మన్నించండి, చాలామందికి ఇదొక రొటీన్. గుడికి వస్తున్నాం, కూర్చుంటున్నాం, పాటలు పాడుతున్నాం, ఒక కార్యక్రమం ఉంటుంది, ఒక కర్మకాండ, ఓపెనింగ్ ప్రేయర్, 2 పాటలు లేకపోతే 3 పాటలు, దాని తర్వాత ఇది, దాని తర్వాత అది, అదొక రొటీన్. అలా రొటీన్గా వచ్చి ఈ రొటీన్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ప్రతివారం వచ్చినప్పుడు, అరే నేను దేవుని ముఖ దర్శనాన్ని చేసుకుంటున్నా, నేను పాడే ప్రతి పాట ఇది నేను దేవునిని స్తుతించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప తరుణము అని భావించేవాళ్ళు. ప్రతి వర్తమానం, అరే నిత్యత్వం గురించిన విషయాలు నేను తెలుసుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్న గొప్ప ఆధిక్యతని దేవుని ముఖ దర్శనం చేసుకుని ఐఎమ్ హ్యావింగ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ గాడ్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్, దెన్ ఇట్ విల్ బి డిఫరెంట్. అది నేను చెప్తుంది. నువ్వు ఒక రొటీన్గా వచ్చి ఆరాధించి వెళ్ళిపోవచ్చు, అందులో అర్థం ఉండదు. కానీ ప్రతి వారం వచ్చినప్పుడు, అరే నేను దేవుణ్ణి కలవడానికి వచ్చాను, దేవుని మాటలు వినడానికి వచ్చాను, దేవుని కొనియాడడానికి వచ్చాను, దేవుని కీర్తించడానికి వచ్చాను, ఆయన నాతో మాట్లాడే ఈ చక్కని సమయం కోసం నేను వస్తున్నాను, దెన్ ఐఎమ్ టెలింగ్ ఇట్ విల్ బి డిఫరెంట్. బట్ ఇఫ్ యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద సింపుల్ థింగ్స్ ఆఫ్ లైఫ్, ఈ జీవితంలో ఉన్న సామాన్యమైన వాటి కోసం నిరంతరము వాటి మీదే నీ దృష్టి ఉంటే, అందుకనే యేసు ప్రభువారు ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుదు, వీటి గురించి మీరు చింతించకుడి. ఇవన్నీ అందుకనే అని అన్నాను, ఆ పరిశుద్ధమైన దేవుడు నా తండ్రి అని నేను ఎప్పుడు తెలుసుకుంటానో, ఆ జంక్షన్కి నేను ఎప్పుడు వస్తానో, ఆ కాంటాక్ట్కి నేను ఎప్పుడు వస్తానో, ఆ చక్కని రిలేషన్షిప్లోకి నేను ఎప్పుడు వస్తానో, అప్పుడు మన జీవితంలో ఉండే ప్రభావం వేరే. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదా? బ్యూటిఫుల్. నా రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. శిష్యులతో అన్నాడు ఆయన, మీరు కనులుండి చూడట్లా. 2014 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన సంఘంగా బహుశా మనల్ని చూసి దేవుడు ఇదే అంటున్నాడేమో, మీరు కనులుండి చూడట్లా. ఎంతకాలం అయింది మీరు యథార్థంగా చూసి దేవుడు చేసిన పనులను చూసి? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు రియలీ సీన్ వాట్ గాడ్ హెస్ డన్ అండ్ హూ హీ ఈస్? ఆర్ యూ స్టిల్ కన్సర్న్డ్ అబౌట్ ద సింపుల్ థింగ్స్, ద డైలీ రొటీన్, ఆర్ ఆర్ యూ కన్సర్న్డ్ అబౌట్ ద స్పిరిచువల్ థింగ్స్? ఆత్మీయమైన వాటి కోసం. అంటే ఏంటో తెలుసా? 2 మాటలు, ఒకటి ఆయన వాక్యము, రెండోది ఆయన పని. దేని గురించి మనము అతి శ్రద్ధ వహించాలో తెలుసా? దేవుని వాక్యము, రెండవది దేవుడు చేసే పని. యూ షుడ్ బి కన్సర్న్డ్ అబౌట్ హిస్ వర్డ్ అండ్ వర్క్. ఆయన మాటలు, రెండవది ఆయన పనులు. దేవుడు మన జీవితంలో
వాటిని కనపరుస్తున్నాడు. రెండోది, మనము చెవులుండి ఏంటంట వినలేదు. ఏంటది? వీ డోంట్ లిసన్. ఏంటి వినము? సమయం అయిపోయింది, ఏంటి వినము? ఆయన ఆజ్ఞలు మనం వినట్లా. పరిశుద్ధ గ్రంథంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. కమాండ్ అంటే ఏంటో తెలుసా? దానికి చాయిస్ ఉండదు. చాయిస్ ఉండదండి. దేవుడు ఆజ్ఞాపిస్తే ఏం చేయాలి? తూచా తప్పకుండా పాటించాలి. అది కమాండ్ అంటే. చాయిస్ లేదు. దేవుడు అనేకమైన ఆజ్ఞలు మనకిచ్చాడు, సూటిగా ఇచ్చాడు. అందులో అర్థం చేసుకోలేకపోవడానికి ఏమీ లేదు. అండ్ మై క్వశ్చన్ ఈస్, హ్యావ్ యూ లిసన్డ్ టు ద కమాండ్స్ ఆఫ్ గాడ్? దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలు అనేకములు ఉన్నాయి. నేను చెప్పాలని ఆశపడట్లేదు, కానీ ఆయన నామం ఎరిగిన వారు అనేక మంది ఇక్కడ ఉన్నారు, మీకు అవి తెలుసు. దేవుడు నీకు ఇస్తున్న ఆజ్ఞలు, దేవుడు నీతో మాట్లాడి నువ్వు ఇది చెయ్యి అని చెప్తున్నప్పుడు, when God is commanding you to do some things and not to do some things, కొన్ని పనులు ఆయన చేయమంటున్నాడు, కొన్ని పనులు ఆయన చేయొద్దు అంటున్నాడు. మరి వాటికి నీ బాధ్యత ఏంటి? నువ్వు చెవులుండి వినట్లేదా? సింపుల్గా చెప్తాను. ఇంట్లో పిల్లలు ఎక్కువగా చేసేది ఈ దినాల్లో, ఎక్కువగా కార్టూన్లు అవి చూస్తూ, అదే కార్టూన్ నెక్స్ట్ ఏ సీన్ వస్తుందో కూడా తెలుసు, డైలాగులు తెలుసు, అన్నీ తెలుసు, అడ్వర్టైజ్మెంట్లు కూడా తెలుసు. అలాగే ఉంటుంది. అదేంటో నాకు ఇప్పటికి అర్థం కాల. నేను 5 నిమిషాలు చూడలేను, అది వేరే విషయం. కానీ అంతే. టాప్ ఆఫ్ ద వాయిస్ తల్లి పిలుస్తూ ఉంటుంది, ఎవరో తలుపు తడుతున్నారు, తలుపుది. లేదా? ఎన్నిసార్లు జరుగుతుంది ఇంట్లో. దాన్నే ఏంటంటున్నారు? తల్లి ఏంటి ఆజ్ఞాపిస్తుంది. ఏమంటుంది? తలుపు ఎవరో తడుతున్నారు, తలుపు అంటే చాయిస్. ఎవరో ఒకసారి చూడు, నీకు ఒప్పుకుంటే తీనానా, నువ్వు టీవీ చూస్తున్నా, పర్లేదులే నేను తీస్తాను, కాదు, అది వేరే. కమాండ్ ఏంటి? తలుపు తడుతున్నారు, తీ. ఎన్ని ఆజ్ఞలు విన్నారు, కానీ విధేయత చూపించట్లా. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ జస్ట్ 10 commandments. దెర్ ఆర్ సో మెనీ కమాండ్స్. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అదేంటి? ఆజ్ఞ లేకపోతే సలహానా? ఆజ్ఞ. ఫర్ ఎగ్జాంపుల్, మరి ఎలాగున్నావు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నేను నూతన ఆజ్ఞను మీకు ఇస్తున్నాను అన్నాడు. శిష్యులకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా అండి? ఒకటే ఆజ్ఞ ఆయన ఇచ్చింది. ఏంటో తెలుసా? మీరు ఒకరినొకరు, నేను మీకు నూతన ఆజ్ఞను ఇస్తున్నా అన్నాడు. ఒరే నాయన, అలా లేదనుకోండి బైబిల్లో. ఒరే నాయన, అదే మీకు తెలిసింది ఒకటి, అది కూడా మీరు చేయట్లేదు. ఏంటది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువులను నువ్వు ప్రేమించు. వదిలేరా నాయన? కనీసం అలాగ అనలేదు ఆయన. ఏమన్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమించుడి, దీనిని బట్టి మీరు నా శిష్యులని ఇంకో మినిస్టర్కి తెలుస్తుందా? లోకమునకు తెలుస్తుంది. ఎందుకు భారతదేశానికి మనం ఆయన శిష్యులని తెలియట్లేదు? ఎందుకు? మనం ఒకరినొకరు కాదు, ముందు ఇక్కడ ప్రేమిస్తే తర్వాత పక్కన హెబ్రోన్ వాళ్ళని, తర్వాత పెంటికోస్ట్ వాళ్ళని, తర్వాత మెథడిస్ట్ వాళ్ళని, తర్వాత బ్యాప్టిస్ట్ వాళ్ళని, తర్వాత లూథరన్స్ని ప్రేమిస్తాం, ఆలోచిస్తాం. మనకి ఇక్కడే ప్రాబ్లం. మన నచ్చలోళ్ళు పక్కన సీటు ఖాళీ ఉందంటే బయట గేట్ దగ్గర నిలబడతాం, కానీ అక్కడ కూర్చోం. నేను అప్పటికీ చెప్పాను, మా ఆయనకి కొంచెం ముందురా, ఆ సీట్లోనే కూర్చుంది ఈ సిస్టర్. ఆ సిస్టర్ అన్నది రాదు సంతోషంగా. రైట్. God is telling, this is how this world will know. Please take it seriously. ఇది చిన్న లైఫ్ అండి ఇది. 70 సంవత్సరాలు అధిక బలం ఇస్తే 80 సంవత్సరాలు పోనీ 100 వేసుకో నీకు సంతోషానికి. పోనీ ఏం చేస్తావు ఒక వయసు వచ్చాక? ఇప్పటికీ అప్పుడు నా పెళ్లి రోజు అంటాడు, ఈయనకి మనవాళ్ళు కూడా వచ్చేసారు. మా అత్తగారు ఉండిందే ఉంది, ఇప్పుడు పోయింది కూడా. ఆ రోజు నేను ఇంటికి వస్తే నాకు రొయ్యలు బెట్ల. అరే ఇదే మరి ఈ రొట్టె గోల ఇదే. పరిసయ్యుల
హేరోదీయుల పులియని పిండి గురించి జాగ్రత్త పడుడి అంటే, చూసావా మనం గంపలు తేలేదని నేను ఎలా కొట్టాడో మనల్ని. లేదండి, ఆయన కొట్టవలసిన చోటే కొట్టాడు, కానీ వీళ్ళకి అర్థం కాలే, వీళ్ళకి తగల్లా. ఆయన ప్రతి వారం కొడుతున్నాడు బుమ్ బుమ్ అని. ఆవిడకోవాలి ఈ చెప్తానే ఉంటారు, మామూలే కదా. లిసన్ టు వాట్ హిస్ కమాండ్, లిసన్ టు హిస్ ప్లాన్. ఆయన ప్రణాళిక నువ్వు గ్రహించుకో. ఎందుకో తెలుసా దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏంటి? మీ పట్ల నాకున్న ప్రణాళికలు అవి మేలైనవి కానీ హానికరమైనవి. ఎంత ఎంత బ్యూటిఫుల్ అండి ఇర్మియా గ్రంథంలో, అది ఎంత బ్యూటిఫుల్. ఐ హ్యావ్ ప్లాన్స్ టు మేక్ యూ ప్రాస్పర్ అన్నాడు, టు గివ్ యూ పీస్. మీ పట్ల నాకున్న ఉద్దేశాలు అవి మేలు కొరకే కానీ హాని కొరకు కావు అని ఆయన చెప్పాక కూడా మనకి ఎంత టెన్షను. మన ప్లాన్లు మనం వేసేస్తాం, ఆ ప్లాన్ ఆయన అప్రూవ్ చేయమంటాం. ఈ విశ్వాసంలో ఇది ఒక మంచి లక్షణం ఉందండి. అదేంటో తెలుసా? సంతకం కోసం వస్తారు ఆయన దగ్గరికి. ప్రేమించేయటం అయిపోద్ది, అన్నీ అయిపోతాయి, ఒప్పందాలు అయిపోతాయి. నీ చిత్తం ఏంటి ప్రభు? ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు నీకు తెలుసు కదా. ఏంటి తెలుసు? నువ్వు ముందు అడిగావా? అడగలే. ఇక్కడ ఇచ్చేసావు, మనసు ఇచ్చేసావు, బట్టలు ఇచ్చేసావు, పెన్ ఇచ్చేసావు, మొబైల్ ఇచ్చేసావు, ఇవ్వాల్సివన్నీ ఇచ్చేసావు. అన్నీ ఇచ్చేసాక ఇదిగో దేవా నీ బిడ్డను కదా, నా గుండె గిరిపోద్ది నువ్వు కాదంటే. కాబట్టి ఏం చేయి? ఎందుకంటే అప్రూవల్ కావాలి కదా, మళ్ళీ మనకు టెన్షన్. మనం ఓన్గా చేస్తే ఏమైపోద్దో. అదే ఇజ్రాయెల్ జనాంగం చేసింది, అదే ఫైనల్ సిగ్నేచర్ కోసం. దేవుడు అంటున్నాడు, నువ్వు ప్లాన్ చేయకముందు నన్ను పిలువు, అప్పుడు నా ప్లాన్ ఇస్తాను. ప్లీజ్, ఐఎమ్ టెలింగ్ యూ, హీ షుడ్ బీ ద సెంటర్ ఆఫ్ అవర్ ప్లానింగ్. ఇట్ ఈస్ నాట్ ఆఫ్టర్ యూ ప్లాన్ ఎవ్రీథింగ్ యూ ఆస్క్ హిమ్ టు సైన్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం లాగా. మీకు అర్థం? వినండి, దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశాలు. నువ్వు ప్రత్యేకం, నీ వంటి వాడు పుట్టలేదు, పుట్టబోడు. సైన్స్ ఈస్ ప్రూవెన్ దిస్, నాట్ బికాస్ బైబుల్ ఈస్ టెలింగ్. యు ఆర్ ఏ మాస్టర్ పీస్, దే విల్ బి నో బడీ లైక్ యూ. నీ కంటి కనుపాప వేరే, నీ వేలు ముద్రలు వేరే, ఇవి వేరే ఎవరితోనూ మ్యాచ్ అవ్వవు. అంత ప్రత్యేకంగా 9 నెలలు నిన్ను తల్లి గర్భంలో నిర్మించాడన్నది దేవుని వాక్యం. హీ హాస్ ఫార్మ్డ్ యూ. అలా వావ్, అంత స్పెషల్గా నేను తయారు చేస్తే నీ పట్ల ప్లాన్ లేదని అనుకుంటావు ఏంటి? మరి ఆయన ప్లాన్ ప్రకారం కాకుండా నీ ప్లాన్ ప్రకారం వెళ్తే నువ్వు ఫెయిల్ అవుతావు. ఈ లోకరీత్యా నువ్వు ఎంత సక్సెస్ అయినా దేవుని దృష్టిలో యు ఆర్ ద బిగ్గెస్ట్ ఫెయిలియర్ బికాస్ యూ హ్యావ్ నాట్ అచీవ్డ్ గాడ్స్ ప్లాన్. ప్లీజ్ లెట్ మీ రిమైండ్ యూ. నేను అలాగే జీవించాను. నేను ఏదో వచ్చి ఇప్పుడు కబుర్లు చెప్తున్నాను 20 సంవత్సరాల నుంచి. కానీ దేవునికి నేను కృతజ్ఞుడిని. నన్ను దర్శించి ఆయన చిత్తాన్ని తెలుసుకోగలిగాడు. పైలట్ అవ్వాలనుకున్నాను, పాస్టర్ చేశాడు, సంతోషమే. ఐఎమ్ సో గ్లాడ్. బట్ వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్? సో చూడండి. రెండోదేంటి? వినండి. మూడోదేంటి? నేర్చుకోండి. నేర్చుకోండి. వీ షుడ్ లెర్న్. We should learn. What are we supposed to learn? Learn that. అంటే ఈ వాక్య భాగంలో మీరు మిగతా వచనాలు చదివేసేయండి, సమయం అయిపోయింది. మార్కు సువార్త 8వ అధ్యాయం మనం ఎక్కడి వరకు చదివాము? బహుశా 18 చదివాం కదా. 19 నుంచి మార్కు సువార్త 8వ అధ్యాయం 19 నుంచి. నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరి? ఏమండి క్వశ్చన్ అడిగాడు. ఎత్తిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పారు. వండర్ఫుల్. ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడుగుగా వారు 7 అనరి. ఓకే, వండర్ఫుల్. 2 క్వశ్చన్లకి ఆన్సర్లు కరెక్టే. అందుకు ఆయన మీరు ఇంకనూ గ్రహింపుకున్నారా అని. మీరు అంటే ఏంటి? సరే, మీ సమస్య దగ్గరికి వస్తాను నాయన. మీరు మీ స్పిరిచువల్ విషయాలు చెప్తే మీకు అర్థం కావు, తర్వాత చెప్తాను మీకు దాని గురించి. నేను యాక్చువల్గా పరిచయాల గురించి చిన్న క్లాస్ బిగాలనుకున్నా మీకు, కానీ మీకు ఎంతసేపు ఈ రొట్టె గురించే ఉంది. ఇప్పటికి కూడా మీరేంటి ఒక రొట్టె అంటున్నారు. సరే, మీ ప్రాబ్లం, మీ క్వశ్చన్ దగ్గరకే నేను వస్తాను. 5 రొట్టెలతో 12 గంపలు వస్తే, 7 రొట్టెలతో 7 గంపలు వస్తే, ఒక్క రొట్టెతో మ్యాథమెటిక్స్ చేయి. స్పిరిచువల్ కాదు. ఏమండి? 5 బ్రెడ్ 5,000, 4 బ్రెడ్ 7 బ్రెడ్స్ 7,000, 1 బ్రెడ్ హౌ మెనీ? చేయండి. మీకు మ్యాథమెటిక్స్ చేస్తే
కనీసం 11 కంటే ఎక్కువే వస్తుంది అని అంటున్నాడు బాబు. నేర్చుకో నాయన. ఏంటి? ఈలు బేసిక్స్ నేర్చుకో, సింపుల్ మ్యాథమెటిక్స్ నేర్చుకో. ఒక్క రొట్టెతో మీకందరూ నేను ఫుడ్ పెట్టినా, ఇంకెప్పుడు నేర్చుకుంటారు అంటున్నాడు. అది గాడ్ ఈస్ టెల్లింగ్, డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎవ్రీడే నీడ్స్. నిజమండి, దేవుడు నాతో మాట్లాడాడు. ఈ వాక్య బాగుంది, ప్రతిసారి మాట్లాడతాడు. ఎందుకంటే ఎన్నోసార్లు సహజంగా మన ఫోకస్ ఎంతోమంది నశించుతున్నారు, ఆ లెక్క పెరిగిపోతుంది అన్న మనం అంత కంగారు పడం. కానీ పెట్రోల్ 25 పైసలు పెరిగితే, పెట్రోల్ ధర పెరిగిందండి, గ్యాస్ 10 రూపాయలు పెంచాడంటే 10 రోజులు కట్టేసేయ్. ఏంటది? గ్యాస్ ఎంతసేపు పెడతావు సిమ్లో? అంతసేపా? కట్టే. చక్కెర ధర పెరిగితే 1/2 స్పూనే. అబ్బా, ఎంత శ్రద్ధో, ఎంత టెన్షనో. నాకు ఇప్పటికీ అర్థం కాదు. రేపొద్దున 50 పైసలు పెరుగుతుందంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది పెట్రోల్ బంక్ దగ్గర. 2 గంటలు ఉంటాడు వీడు అని. అంటే ఆ పెట్రోల్ వేసుకొని ఇంకొక 20 సంవత్సరాలు నడుపుతావా నువ్వు? నాకు చెప్పండి, ఎంత ఉంటుందండి ఆ ట్యాంక్లో? పోనీ కారు ఫుల్ చేసావు, ఎంత? 2 వారాలు నడుపుతావు. కానీ అమ్మ 50 పైసలు పెరిగింది. ట్రాఫిక్ జామ్ అవుతుంది పెరిగితే. అందులో విశ్వాసులు ఉంటారు చాలామంది, ఉండరని కాదు, గ్యారంటీగా ఉంటారు. ప్రవ్వా, ఈరోజు నాయన నేను అక్కడికి వెళ్ళే లోపు వాడు మూసేయకుండా ఈ ట్యాంక్ ఫిల్ చేసే ప్రభు. ఈ గోలల్లా ఇదే. దేవుడు అంటున్నాడు, నేర్చుకో ప్లీజ్, నేర్చుకో. ప్రతి క్షణం ఎంతమంది చనిపోతున్నారు తెలుసా? యాజ్ బ్రదర్ రమ్యరాజు గారు has rightly put it, if we don't pray with burden, how will God work? ప్రార్థనలో ఆ శక్తి ఉందండి, కానీ దానికి ఆ భారం ఉండాలి. ఏదో ఇక్కడ కాదు. when you are compelled by the Spirit of God, when you are burdened to pray, I am telling you, God will do wonders somewhere. ఈ లోకరీత్యా ఉన్న వాటి గురించి మనకి ఆ ఆతురత ఎంతుందో, అందులో కొంచెం శాతం ఆత్మీయమైన వాటి గురించి. అరే, నా ఆత్మీయమైన జీవితం అంత సరిగ్గా లేదు. చాలామంది ఇంకా నామకార్థంగా జీవిస్తున్నారు. అయ్యో, నా దేశం నశిస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యు ఆర్ సో కన్సర్న్డ్ నాట్ అబౌట్ ద ఇంక్రీజ్ ఆఫ్ ద ప్రైస్ ఇన్ ద పెట్రోల్ ఆర్ సంథింగ్, కానీ అబౌట్ స్పిరిచువల్ థింగ్స్. 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఎవరు ఇది గుర్తించని వారు ఎవరో చెప్తాను నేను. ఇవన్నీ విని కూడా, అంటే కనులుండి చూడని వారు, చెవులుండి వినని వారు, మర్చిపోయేవారు, నేర్చుకొని వారు ఎవరు అంటే, మొదటిది దేవుడు, జాగ్రత్తగా వినండి, మొదటిది దేవుడిచ్చే వార్నింగ్స్ని ఇగ్నోర్ చేసేవాళ్ళు. ఇగ్నోర్ అంటే ఏంటి? పట్టించుకునేవారు. దేవుడు వార్న్ చేస్తాడండి. ఆయన చాలా మంచోడండి, నిజం చెప్తున్నా. ఆయనలో అన్ని మంచిగా దేవుడు డైరెక్ట్గా ఆయన ఎప్పుడు ఎవరితో డీల్ చేయలేదు. మీరు బైబిల్ ఫ్రంట్ నుంచి బ్యాక్ చదవండి, జీవితాలు చూడండి. నా జీవితం ఉంది మీ ఎదుట. వార్నింగ్ లేకుండా ఆయన ఏమి చేయడు. ఎన్ని వార్నింగ్స్ ఇస్తాడో ఆయన, ఎన్నో రీతులుగా మృదువుగానే. మొదటిసారే దబేలను కొట్టడు ఆయన. నేను నిజం చెప్తున్నాను. నేను లేదు, ఆయన అనేక రీతులుగా వార్నింగ్స్ పంపిస్తూ ఉంటాడు. కానీ అది నువ్వు గ్రహించట్లేదు అనుకో, మరి ఎప్పుడో తగులుతుంది. తర్వాత లబోదిబో అనుకో. ఎవరు చూసి కూడా చూడనట్టుగా, విని కూడా విననట్టుగా, నేర్చుకోమన్నట్టుగా నేర్చుకుని వారు ఎవరు అంటే, దేవుడిచ్చే హెచ్చరికలను లెక్క పెట్టని వారు, లక్ష్య పెట్టని వారు ఫస్ట్. రెండవది, ప్రతిదానికి కంగారు పడేవాళ్ళు. ఫస్ట్ది కాకపోయినా సెకండ్ కేటగిరీ చాలామంది ఉంటారు. those who ignore warnings, second those who initiate worry. కొంతమందికి పనిగట్టుకొని ఇదే పని అండి. పొద్దున్న లేస్తే సాయంకాలం వారు, ఇప్పుడు టిఫిన్ ఏంటి, టిఫిన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఏం వండాలి, బట్టలు ఉతుక్కోవాలి, అంట్లు తోముకోవాలి, ఇదిగో సర్వెంట్ రాలేదే, మళ్ళీ ఈయన వస్తాడు, ఏం వండేమంటాడు. 99 వస్తే టెన్షన్, 101 వస్తే టెన్షన్. ప్రతిదానికి వరి.
అన్నం ఉడక్కపోతే వరి, బట్టలు ఇస్త్రీ కాకపోతే వరి, పాలబ్బాయి అరగంట లేట్ వస్తే వరి, బస్సు మిస్ అయితే వరి, దానికి ఎండ ఉండదు. మూడవ గుంపు ఎవరు అంటే వారు దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను చూసి కూడా గ్రహించని వారు. గాడ్ హెస్ డన్ సో మెనీ వండర్స్, బట్ స్టిల్ యు ఇగ్నోర్ ద వండర్స్ ఆఫ్ గాడ్. మన రక్షింపబట్టమే ఒక పెద్ద అద్భుతం అండి, కాదా? అది పెద్ద అద్భుతం. దాని తర్వాత దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, కానీ వాటిని గ్రహించకపోవటం. శిష్యులను అడిగిన ప్రశ్నే దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఏంటది? మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, మీరు జ్ఞాపకం చేసుకోరా. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి ఒక్కసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మీ జీవితాలను వినిన వాక్యపు వెలుగులో పరిశీలించుకోమని కోరుతున్నాను. ఒక్కసారి అయ్యా మేము ఎంతో కాలం నుంచి వింటున్నాం కానీ విధేయత చూపించట్లా. ఎన్నో విషయాలు మేము చూస్తున్నాం కానీ మేము గ్రహించట్లేదు. అయ్యా మమ్మల్ని మన్నించండి అని చెప్దాం. ఎవరైనా ఇక్కడే ఇప్పటి వరకు మరి చాలాసార్లు మీరు దేవుని వాక్యం వినుంటారు, ఎంతోమంది మీకు చెప్పుంటారు, మీ గురించి ప్రార్థిస్తూ ఉండొచ్చు, ప్రాధేయపడతా ఉండొచ్చు. కానీ మీరు ఎందుకో అరే ఇలాంటి విషయాలు నాకు చెప్పొద్దు, నాకు ఇష్టం లేదు, నా బ్రతికేదో నేను బ్రతుకుతాను, నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదుగా, మీ విశ్వాసం మీది, నా విశ్వాసం నాది, నామకార్థంగా జీవిస్తున్నారు అనేది. అయితే ఈ లోకరీత్యా మంచి జీవితాన్ని మీరు జీవించవచ్చు, మంచి మాదిరికరమైన జీవితం. బిడ్డలు చక్కగా పెంచుతున్నారు, వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, వారి కోసం ప్రయాసపడుతున్నారు, వారి కోసం సమకూరుస్తున్నారు. మీరు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు, ఎప్పుడు లంచాలు ఏం తీసుకోలేదు, అంతా మారలీ రైట్ లైఫ్, నైతికంగా బ్రహ్మాండమైన జీవితం. కానీ అది మనని పరలోకాన్ని తీసుకొని వెళ్తే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోతున్నారు. అంటే మీరు ఏదో తప్పు చేశారు కాబట్టి పాపులు అంటలా బైబిల్. మనం ఆ పాపపు నైజంతో పుట్టాం, అది మనం చేసుకున్న ఎంపిక కాదు, అది మన జన్మధార వచ్చింది. మరి దానికి విరుగుడు యేసుప్రభు వారు శిలువ మీద మరణించి ఆ పాపమునకు వెర చెల్లించారు ఆయన. ఇది మత మార్పిడి కాదు, ఒక సంబంధాన్ని తిరిగి పొందుతున్నాం. దేవునితో సంబంధం తెగిపోయింది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంబంధం కలపాలని ఆశపడుతున్నాడు, దానికి మీ అంగీకారం కావాలి. మరి మీరేమంటారు? మిమ్మల్ని కేవలం నేను బ్రతిమాలుతున్నాను అంతే, దేవుని ప్రతినిధిగా. ఈ సంబంధాన్ని కలపండి అయ్యా, మీరెవరో నేను ఇంకా తెలుసుకోవాలని ఆశపడుతున్నాను, నా బ్రతుకుని నీకు ఇస్తున్నాను. ఆ ప్రార్థన చేయండి యథార్థంగా. ఎంతోమంది ఇక్కడ ఆయన నామమును ఎరిగిన వారు ఉన్నారు. మరి మీరు కళ్ళుండి చూడని వారుగా ఉంటున్నారా, విని విధేయత చూపించని వారుగా ఉంటున్నారా నాకు తెలీదు, కానీ మీ జీవితం దేవునికి తెలుసు. మరి దానికి మీ జవాబు ఏమిటి? ఈ వాక్యం విని దేవునికి పునర్సమర్పించుకోవాలనుకున్నవారు, మీ బ్రతుకులానికి ఇవ్వాలనుకున్నవారు, మీరు మీ స్థలాల్లో నిలబడొచ్చు. మీకోసం ప్రార్థన చేస్తాను. దేవా, మేము చూసి ముందుకు వెళ్ళాలి, విని విధేయత చూపించాలి. మీ మాటలతో మమ్మల్ని ఆకట్టుకున్నారయ్యా, మీకోసం చక్కగా జీవించాలని ఆశపడుతున్నాం, మా కోసం ప్రార్థన చేయండి అని కోరిన వారిని మీరు నిలబడొచ్చు. అలాగే మీకు ఏదైనా కొరత ఉంటే, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, ఎగ్జామ్స్ కోసం ప్రేయర్ కావాలనుకున్నవారు, అలాగే వివాహాలు కాలేదు, వివాహం కోసం, బిడ్డలు లేరు మీ వైవాహిక జీవితంలో, వేరే ఏదైనా అనారోగ్యం ఉన్నా, మీకు ఏదైనా వ్యక్తిగత అవసరం ఉంటే, కుటుంబ అవసరం ఉంటే, మా అక్కడి కోసం ప్రార్థన చేయండి అన్నవారు మీరు నిలబడచ్చు. ఈ వారం మీ పుట్టినరోజులు జరిగిన, ఈరోజు మీ పుట్టినరోజు జరుపుకుంటున్నా, అలాగే యానివర్సరీస్, మీ వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నా, అటు వారు కూడా మీరు నిలబడచ్చు. ఇది ప్రత్యేకమైన ప్రార్థనా సమయం మీ అందరి కోసం వ్యక్తిగతంగా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ ఆన్సర్ యువర్ ప్రేయర్. మా దయగల దేవా, పరిశుద్ధుడా, ప్రత్యేకంగా ఈ ఆరాధనలో నిలబడి ప్రత్యేకమైన ప్రార్థన కోరుతున్న మీరు ఒక్కొక్కరిని బట్టి మీ పాసన్నిధికి వస్తున్నాం. కొందరు ప్రభు పునర్సమర్పించుకున్న వారు ఉన్నారు, బహుశా కొంతమంది మొదటిసారి తమ బ్రతుకుల్లోకి మిమ్మల్ని ఆహ్వానించిన వారు ఉన్నారు. ఇతరులు ప్రభు తమ వ్యక్తిగత కుటుంబ అవసరతల కోసం వారు నిలబడ్డారు. అలాగే తమ పుట్టినరోజు జరుపుకున్న వారు
వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. వీరందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వారి పక్షాన విజ్ఞాపన చేయొచ్చు. వారు చేసిన ప్రార్థనకు మీరు జవాబునిచ్చి వారిని దీవించి స్థిరపరచుమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.